నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకి అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదేవిధంగా అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం క్రూ అయితే ఉందో పుష్ప 2 రిలీజ్ అవుతుందని పోస్ట్ పోన్ చేశారంట. యాక్చువల్గా అయితే ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇప్పుడు డిసెంబర్లోకి అయితే పోస్ట్ పోన్ చేశారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో భయపడే ఈ సినిమా పోస్ట్ పోన్ చేశారట. అలా ఉండదండి నాకు తెలిసి. ఎందుకంటే పుష్ప 2 సుకుమార్ గారు అంటేనే లెక్కల మాస్టారు. ఆయన అన్ని క్యాలిక్యులేషన్లు అన్ని ఇవన్నీ ఉంటాయని కూడా చాలా సందర్భాల్లో చాలా రకంగా ఉన్నాయి. అంటే ఒకటి అమరశిల్పి జక్కన్ అని రాజమౌళి గారికి పేరుంది. బట్ ఈయన కూడా ఆల్మోస్ట్ బహుశా ఈయన శ్రీనివాస రామానుజన్ అనాలేమో లెక్కల మాస్టర్ కాబట్టి. ప్రతిది కూడా ఒక లెక్క, ఒక ఇది. ఎందుకంటే మీకు దాని మీద ఎంత ట్రోల్స్ జరిగాయంటే గద్దలకొండ గణేష్ సినిమాలో క్లైమాక్స్లో ఈ హీరో ఈ సినిమాలోకి షిఫ్ట్ అవుతాడు. ఆయన్ని అటాక్ చేయాలని వచ్చుకున్న సుబ్బరాజు కూడా ఈ సినిమాలోకి షిఫ్ట్ అవుతానంటే అప్పుడు వాడిని కూడా పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత క్లైమాక్స్లో ఆయన గెస్ట్ రోల్ వస్తాడు అన్నమాట. సుకుమార్ వచ్చి అదేంటిది నీకు గన్ను 45 degreesలో పట్టుకున్నాను కదా, 90 degrees పట్టుకున్నావు ఏంటి, అది కాదు కదా అని అంటే ఆయన అంత పర్ఫెక్ట్గా రాసుకుంటాడంట. ఒక పర్సన్ నిలబడి 45 degreesలో గన్ను పెట్టి, అంటే ఇప్పుడు ఇది 90 degrees, సెంటర్ 45, అంటే 45లో పట్టుకొని నిలబడమంటే నువ్వు 90 degrees ఇట్లా స్ట్రైట్గా పట్టుకున్నావు ఏంటి, ఇట్లా ఏవో సరదాగా అందులో ఉంటుంది. బట్ ఆయన పర్ఫెక్ట్నెస్కి అదొక ఎగ్జాంపుల్ అనమాట. సో అట్లాగా డిలే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అయిందా, 21 అనుకుంటాను. 2 ఏళ్ళు దాటుతుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇది 24 అంటే 3 ఏడు వచ్చేసినట్టే. సో ఇన్నేళ్ళుగా అసలు లక్కీగా బన్నీకి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఇంకే సినిమాలు మధ్యలో గెస్ట్ ఏం చేయట్లేదు కాబట్టి మర్చిపోయారు. బన్నీ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ న్యూస్లో ఈ రాజకీయ పరంగా ఏదో నానుతూ ఉన్నాడు కాబట్టి తెలుస్తుంది. లేదంటే మరి పుష్ప 2 ఎప్పుడు ఆ గంగమ్మ జాతర గెటప్ చూసే నాకు తెలిసి సంవత్సరం అయిపోయింది. మరి అప్పటి నుంచి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, ఇంకా అవి ఇవి, ఇంకా కొన్ని క్లైమాక్స్ సీన్స్, ఒక సీను భారీ ఫైటింగ్ సీన్ ఏదో ఉందంట, లారీ ఎగురుతున్నట్టుగా ఏదో అప్పుడు ఆ మధ్యన ట్రోల్స్ వచ్చాయి, చందనం కర్రలు అవి అవుతున్నట్టుగా. తర్వాత పుష్పాని పట్టుకోగలరా లేదా, ఆయన అడవుల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఒక సీను, ఏవో అట్లా ఇవన్నీ కొన్ని లేదు. ఇప్పుడు ఆయన నేషనల్ స్టార్ అయిపోయాడు. పుష్పకి నేషనల్ స్టార్ కాదు కాబట్టి ఒక మంచి ఇమేజ్ ఉన్న హీరో, మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్న హీరోగా కాబట్టి ఈయనకి పాత్ర సూట్ అవుతుంది అనుకునే చేశారు. దాని లక్కీగా సూట్ అయ్యింది. ఆయన వాయిస్, యాక్సెంట్ అన్ని కనెక్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు పుష్ప 2కి నేషనల్ ఫిగర్ అయిపోయాడు ఆయన బన్నీ. బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. మరి ఆ ఇమేజ్ తగ్గట్టుగా తీయాలిగా, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయిగా. పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన భయము, ఒక రకమైన అభద్రతా భావం కూడా పెరుగుతుంది. అమ్మో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, మనం రీచ్ అవ్వగలమా లేదా అనేది. ఆ రీచ్ అవ్వడం వల్ల ఇంకొంచెం మాడిఫికేషన్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇది కొద్దిగా సెట్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ సీన్ కొద్ది మారిస్తే బాగుంటుంది, లేకపోతే ఈ సీన్ లెంత్ అయింది కట్ చేద్దాం, ఇట్లాగా ఎడిటర్తో కూర్చొని అది పెడదామా ఇది పెడదామా, లేదా ఇది బారాలేదు ఇది మళ్ళీ తీద్దాం, లేదా ఈ ఒక్క బిట్టు మరొకసారి షూట్ చేద్దాం, లేదంటే ఆల్రెడీ రష్లోంచి తీసుకొని ఆ బిట్ ఇది పెడదాం, అది బాగాలైపోయింది ఇదే బెటర్ ఏమో, ఇది బాగుండదేమో, ఇక రకరకాల తర్జుమాలు అవడం వల్ల మరలా ఆ లెక్కల మాస్టర్ పర్ఫెక్ట్నెస్ వల్ల అది కాస్త డిలే అయితే అయ్యుండొచ్చు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి భయపడి అయితే కాకపోవచ్చు. మరి ఇది ఎలక్షన్ ముందు ఎందుకు జరగలేదు అంటారు, ఎలక్షన్ తర్వాత ఎందుకు జరిగిందంటారు? ఎస్, మంచి క్వశ్చన్. అయితే ఇది ఒక వెర్షన్. నేను ఇంతకుముందు మీరు చెప్పిన దానికి కూడా ఒక వెర్షన్, లెక్కల మాస్టర్ పర్ఫెక్షన్. రెండో వెర్షన్లో ఇది కూడా జరగచ్చు. ఎందుకు జరగచ్చు అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే దయచేసి నందమూరి ఫ్యాన్స్ ఎవరేమో అనుకోకూడదు. ఎందుకంటే డెవిల్ సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు, మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది, డిసెంబర్ ఇప్పుడు రిలీజ్ అయింది అనుకుంటా, లాస్ట్ ఇయర్. కళ్యాణ్ రామ్ గారు సినిమా చాలా బాగుంటుంది, మీరు చూసారో లేదు. దేశభక్తికి సంబంధించింది. ఒక అందులో హీరో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి రైట్ హ్యాండ్ లాంటి పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. బట్ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఉంటాడు, కోవర్ట్గా ఉండి. అది మరి అంత నీట్గా అంత బాగా తీసిన సినిమాని ఎందుకు ఆడలేదు చెప్పండి? ఎందుకు ఆడలేదంటే ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు, అంటే ఇది ఒక వెర్షన్లో చాలామంది ఫ్యాన్స్ కానీ చాలామంది మాట్లాడుకున్న మాట ఇది. ఆయన ఒకసారి ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ దీనికి ప్రమోషన్స్కి తమ్ముడు రావట్లేదు అంటే ఆడియో ఫంక్షన్కి వచ్చాడు కదా అన్న.
సార్ ఏంటి మరి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీదే కదా పార్టీ టీడీపీ, మరి మీరు తమ్ముడు అదే ఎన్టీఆర్ గారు క్యాన్వాసింగ్లో పార్టిసిపేట్ చేస్తారంటే దానికి ఆయన ఏ తప్పు మాట్లాడలే. చూడాలండి తమ్ముడిని ఒకసారి మాట్లాడి చెప్తాను అన్నాడు ఆయన. దానికి వీళ్ళు టీడీపీకి దూరంగా ఉన్నారు, అసలు కొడాలి నాని లాంటి వ్యక్తి ఎన్ని విమర్శలు చేసినా వీళ్ళు అడ్డు చెప్పట్లేదు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు మాట్లాడట్లేదు. తరువాత చంద్రబాబు గారికి జైలు పాలైనప్పుడు తర్వాత బయటకు వచ్చాక ఎంత కన్ను ఆపరేషన్ అది చేయించుకున్నారు కదా, ఆరోగ్యం కూడా దెబ్బతింది కదా. అంత జరిగినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి పరామర్శన చేశారు, ఫోన్ల ద్వారా కానీ లేదంటే ఇంటికి వచ్చి పరామర్శన చేశారు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి పరామర్శించడం కానీ, ఫోన్లో ఇది చేయడం కానీ, ఒక ట్వీట్ కానీ ఏమీ చేయలేదు. అది అప్పట్లో చాలా గగ్గోలు పెట్టింది ఆ అంశం, మీరు చూసే ఉంటారు. సో అట్లాగా ఎందుకు ఎంత దూరంగా ఉన్నారు, వీళ్ళేంటి వీళ్ళు సెపరేట్గా ఒక సామ్రాజ్యం స్థాపించాలనుకుంటున్నారా, లేదా తాతగారు పెట్టిన పార్టీకి ఈ నాయకత్వం వహించడం వల్ల వీళ్ళేమైనా ఇబ్బంది పడుతున్నారా అనే ఉద్దేశం. అలాంటి వార్తలు ట్రోల్స్ చాలా అవడం వల్ల డెవిల్ సినిమా ఆడనివ్వలేదు, సరిగ్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఒక వార్త. వాస్తవం ఎంతో తెలియదు, ఎందుకంటే ఒకసారి చాలా బాగున్న సినిమాలు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి మన తెలుగులో. సో అలాంటి ఇంపాక్టే ఇప్పుడు పుష్ప మీద కూడా పడొచ్చేమో అని నా అభిప్రాయం. మీరు అడిగారు కదా ఎలక్షన్స్ తర్వాత ఏదైతే బన్నీ గారికి అదే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి రాజుకుంటున్న నిప్పు సోషల్ మీడియాలో ఏదైతే ఉందో, సో అది మేబీ పవన్ ఫ్యాన్స్, అల్లు వారి ఫ్యామిలీకి ఆర్మీయే ఉంటే పవన్కి ఫ్యాన్స్ కాదు కదా భక్తులు అందరూ. ఆర్మీ అయినా ఒక సర్వీస్ వరకే చేస్తాడు, ఆర్మీ అయినా ఒక జీతం తీసుకుని పనిచేస్తారేమో దేశభక్తితో కొంతవరకే, కానీ భక్తుడు అలా కాదు కదా, నిరంతర భగవంతుడి నామస్మరణ చేస్తూనే ఉంటాడు భక్తుడు అనేవాడు. సో పవన్ కళ్యాణ్కి ఉండేది భక్తులు కదా. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏమి ఎవరికి చెప్పడం, బాబు మీరు రియాక్ట్ అవ్వండి, మీరు రియాక్ట్ అవ్వకండి, మీరు అటాక్ చేయండి, మీరు చేయకండి, అది కూడా ఏమండి ఆయన. ఇప్పుడు మొన్న పిఠాపురంలో ఎన్నికలది మీరు చూస్తే క్లియర్గా పిఠాపురంలో వర్మ గారు ఏం చెప్పారు, ఏమండి అసలు ఎన్ని క్యాన్వాసింగ్లు చూశాను నేను, ఎన్ని రకాల ఎన్నికలు చూశాను, కానీ ఇటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు చూడలేదు. ఒక ఎవరో ఎన్ఆర్ఐ వస్తాడంట, ఆ గ్రామంకి వెళ్ళి బాబు మీకేం కావాలి, నిన్న మొన్న మీకు మాట్లాడినట్టు ఎట్లా చేసి వెళ్ళిపోతున్నా. అదే ఆయనకి ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరికి పిలవడం చేయడంట. అంటే ఈ లెక్కన పవన్ కళ్యాణ్కి ఎటువంటి భక్తులు ఉన్నారు చూడండి. సో ఇటువంటి ఫ్యాన్స్, ఇటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ బన్నీ గారు ఎప్పుడైతే వైసీపీకి సపోర్ట్ ఇచ్చారో దాని మీద ఎటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్లో కూడా చెప్పారు, నేను ఒక సాధారణ హీరో, నేను ఒక హీరోని, నాకన్నా మహేష్ బాబు గారు పెద్ద హీరో, నాకన్నా ప్రభాస్ గారు పెద్ద హీరో, యాక్చువల్గా వయసులో వాళ్ళందరూ ఈయనకన్నా చిన్నవాళ్ళు, బట్ గారుని సంబోధిస్తున్నాయి, నాకన్నా రామ్ చరణ్ గారు పెద్ద హీరో, నాకన్నా బన్నీ గారు పెద్ద హీరో అని కూడా చెప్పాడు ఆయన. అది పవన్ కళ్యాణ్ సంస్కారం. మరి మీ సంస్కారం ఏంటని ఆల్రెడీ ట్రోల్స్ అవుతున్నాయి. మీరు సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ పక్కవాడికి సపోర్ట్ ఇస్తే ఎలాగా. ఇవాళ చూశాను పిఠాపురంలో ఒక హోర్డింగ్ పెట్టారంట, ఒక భక్తుడు అనుకోలేమో, ఫ్యాన్ అనకూడదు మన పవన్ కళ్యాణ్కి. ఆ భక్తుడు వీడియో పెట్టాడు, ఏంటంటే మావాడు కానప్పుడు మా వైపు ఉన్నా మాకు వాడితో పని లేదు, మావాడు అనుకున్నప్పుడు పక్కవాడు శత్రువు దగ్గర ఉన్నా ఆడు మావాడే అని చెప్పి పెట్టారు క్యాప్షన్. దాని అర్థం ఏంటి, ఎవరిని ఉద్దేశించి పెట్టాడు ఈ క్యాప్షన్? అందరికీ ఓపెన్ సీక్రెట్ అర్థమవుతున్నాయి. అంటే బన్నీ చేసిన తప్పు ఏంటంటే, తప్పు కాదు, ఇప్పుడు జనరల్గా ఆలోచిస్తే ఫ్రెండ్ సరే ఎప్పుడో మాట ఇచ్చాడు వెళ్తాను వెళ్ళాడు, కానీ అందరి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది కదా. ఒక్కొక్క రాజకీయ నేపథ్యం, ఒక్కొక్క సినీ నేపథ్యం, ఒకవైపు మెగాస్టార్ ఒకప్పుడు పార్టీ పెట్టి విలీనం చేశారు, హడ్డిల్స్ నుంచే పవన్ కళ్యాణ్ అరే ఈయన కూడా అన్నయ్యలాగా విలీనం చేసేస్తాడు అలాంటి ఎన్నో హడ్డిల్స్, విమర్శలు, ట్రోలింగ్స్ను ఎదుర్కొంటూ 2 స్థానాల్లో కూడా ఓడిపోయినా మళ్ళీ పోటీ చేసి అఖండ విజయం వచ్చాడు కదా ఈరోజు. ఇన్ని అరే మళ్ళీ వీళ్ళ కుటుంబం వీళ్ళు ఒకటే కదరా, మళ్ళీ ఈయనేంటి వేరే వాడికి సపోర్ట్ చేస్తున్నాడు అనే అంశాల మీద చాలా మందికి దగ్గర ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఏంటి ఇంటికి అప్పుడే ఒక నేషనల్ స్టార్ అయ్యేసరికి అప్పుడే పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు ఆయన అనే విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి. మేబీ బన్నీ గారికి ఆ ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలియదు. ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ వినిపిస్తున్నాయో ఇంకా మేబీ ఫ్యాన్స్ అడ్డుకుంటామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సరే ఇది కొన్నాళ్ళు సర్దుమణగాలంటే ఒక 6 నెలల గ్యాప్ కావాలేమో, ఎందుకంటే భగవంతుడు మనిషికి ఇచ్చిన పెద్ద వరము మరుపు, రెండోది నిద్ర. సరే కొన్నాళ్ళు అయితే మర్చిపోతారులే, అప్పుడు మళ్ళీ మనం సంక్రాంతి ఫేవర్ ఉంటుంది కదా, దసరా డిసెంబర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ హడావుడి ఉంటుంది కదా, అప్పుడు కొట్టుకోవచ్చు అనుకుంటున్నారేమో. బట్ భక్తులైతే వదులుతారని నేను అనుకోవట్లేదు ఒక వెర్షన్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.